ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల వద్ద పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల వద్ద పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్టల వద్ద పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాంబా, ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. రెండు వైపుల నుంచి పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేతను ప్రారంభించడంతో అతిపెద్ద కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ కూంబింగ్ ఆపరేషన్ ని దాదాపు 2 రోజుల క్రితం నుంచి లాంచ్ చేసి రెండు వైపులా అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా వైపు, ఇటు కర్రెగుట్టలకు రెండు వైపులా, అంటే ఒకవైపు ఛత్తీస్గఢ్ ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. ఇటు ములుగు జిల్లా నుంచి అటు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ నుంచి రెండు వైపుల నుంచి కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టి వేల మంది దళాలకు సంబంధించినటువంటి జవాన్లను కర్రెగుట్టలకు లాంచ్ చేశారు. అక్కడ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి ఎదురుకాల్పుల ఘటన మొదలైనట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. రెండు వైపుల నుంచి కూడా భద్రతా బలగాలను కర్రెగుట్టల మీదకి తీసుకెళ్తున్నారు. ఇది ఒక అత్యంత టెన్షన్ తో కూడినటువంటి సాహసోపేతమైనటువంటి ఎన్కౌంటర్ గా చెప్పాలి. ఎందుకంటే సరిగ్గా 25 రోజుల క్రితం మావోయిస్ట్ పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. కర్రెగుట్టల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాం, ప్రజలు ఎవరు ఇటువైపు రావద్దు, మొత్తం ల్యాండ్ మైన్స్ ఐఈడీలు పెట్టి మందు పాత్రలను పెట్టి ఉంచాం, ఇది మా రక్షణ కోసం మాత్రమే మేము చేస్తున్నాం కాబట్టి ప్రజలు ప్రజాస్వామికవాదులు సహకరించండి అంటూ ఒక హెచ్చరికతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించారు. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల వైపు చూడాలంటేనే అంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఆపరేషన్ లాంచ్ చేయడం నిజంగా సంచలనంగా చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా జరిగింది. రెండు వైపుల నుంచి కూడా మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భద్రతా బలగాలను ఈ కర్రెగుట్టల మీదకి పంపుతున్నారు. కర్రెగుట్టల మీద కూడా దాదాపు 8 గ్రామాలు ఉన్నాయి. ఆ 8 గ్రామాలను ఆవాసంగా చేసుకుని మావోయిస్టులు ప్రస్తుతం షెల్టర్ జోన్ తీసుకుంటున్నట్టుగా కూడా భద్రతా బలగాల దగ్గర పక్కా సమాచారం ఉంది. దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేతల లక్ష్యం భాగంగా చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ ఖగార్ లో ఇది ఒక భాగంగా చెప్తున్నారు. కర్రెగుట్టలో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేసినట్టయితే కనుక చాలా పెద్ద సక్సెస్ సాధించినట్టు అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వాజేడు వైపు ఉన్నటువంటి పెనుగోలు, కొలగాం, అట్లాగే అరుణాచలం, బొల్లారం ప్రాంతాల గ్రామాలకు సంబంధించినటువంటి ఏరియాలలో ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కాల్పులు జరుపుతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామ ప్రజలు టెన్షన్ పడుతున్నారు. వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి పెంకవాగు, మల్లారం, కర్రవానికి గుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు, కలిక, సీతారాంపురం ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సరిహద్దు గ్రామాలుగా ఉంటాయి. కర్రెగుట్టలకు ఈ రెండు వైపుల నుంచి కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. అటు బీజాపూర్ జిల్లాలో ఊసూర్ బ్లాక్ లోని గాల్గాం, నడుపల్లి గుట్టలకు సమీపం నుంచి మావోయిస్ట్ పార్టీ ఏరివేత కార్యక్రమాన్ని ఛత్తీస్గఢ్ దళాలు ప్రారంభించాయి. ఇందులో ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, డిఆర్జీ, కోబ్రా దళాలకు సంబంధించినటువంటి వేల మంది భద్రతా బలగాలను మోహరించారు. కర్రెగుట్టల పైకి వెళ్లేందుకు ఇది ఒక సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఒక మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ విడుదల చేసిన తర్వాత అధికారికంగా ఇక్కడ మందు పాత్రలు ఉన్నాయని చెప్పిన తర్వాత
కూడా భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నిజంగా మందు పాత్రలు పెట్టారా, లేకపోతే పోలీసులను భయపెట్టడం ద్వారా అటువైపు రాకుండా దృష్టి మరల్చేటువంటి ప్లాన్ లో భాగంగా మావోయిస్టులు చేశారనేటువంటిది కొంతకాలంగా చర్చ జరుగుతుంది. దీని మీద పోలీస్ బలగాలు కూడా కూలంకషమైనటువంటి ఒక సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని కూంబింగ్ ఆపరేషన్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక దేశంలోనే అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ గా చెప్తున్నారు. 1000 మంది బలగాలను మోహరించారు. రెండు వైపుల నుంచి కూడా 1000 మంది బలగాలను మోహరించి ఇటు తెలంగాణ వైపు ఉన్నటువంటి గుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునడంలో భాగంగా భద్రతా బలగాలు ముందుకు కదులుతుంటే అటు ఊసూరు బ్లాక్ లో ఉన్నటువంటి గుట్టలను కూడా జల్లెడ పడుతూ అటు నుంచి కూడా బలగాలు ముందుకు వస్తున్నాయి. ఈ రెండు బలగాలు రెండు వైపుల నుంచి అటాక్ చేయడంతో ఇప్పుడు మావోయిస్టులకు దారి లేకుండా అయిపోయింది. ఎటన్నా బయట మైదాన ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కనుక పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను డెవలప్ చేసినటువంటి రెండు వైపులా ఉన్నటువంటి పోలీసు బలగాలు ఆ మావోయిస్టులను ఏరివేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లా అని చెప్పి కొండల మీద ఉండలేనటువంటి పరిస్థితిని కూడా ఇప్పుడు భద్రతా బలగాలు తీసుకొస్తున్నాయి. రేపు మాపు దీన్ని ప్రత్యేకమైనటువంటి శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కూడా వీటిని ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఎక్కడ మావోయిస్టుల కదలికలు ఉన్నాయనేటువంటి అంశాన్ని లాటిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి అక్కడకు అవసరమైతే భద్రతా బలగాలు వినియోగించేటువంటి సైనిక హెలికాప్టర్ల సహాయంతో కర్రగుట్టల మీదకి కూడా సైన్యాన్ని డ్రాప్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను రూపొందించారు. ఈ పాటికే వాటన్నిటిని కూడా గుర్తించారు. ఇప్పుడు కింద నుంచి మావోయిస్టులను ముందుకు అంటే ఒక మూలకు నట్టేటువంటి ప్రయత్నం, ఒక కార్నర్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. కరెక్ట్ గా జరిగిన తర్వాత ఒక్కసారిగా పైనుంచి కూడా హెలికాప్టర్ల ద్వారా సైన్యాన్ని దింపి అటువైపు ఇటువైపు అన్ని వైపులో బ్లాక్ చేసేందుకు భద్రతా బలగాలు పక్కా వ్యూహం రచించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కర్రగుట్టలకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కాల్పుల మొత్తం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి క్యాజువాలిటీస్ రికార్డు కాలేదు. ఎన్కౌంటర్ సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే కనుక కేవలం సర్చ్ ఆపరేషన్, కూంబింగ్ ఆపరేషన్ ముందుకు జరుగుతుంది తప్ప ఎవరు చనిపోయినట్టుగా ఇప్పటివరకు ఆ సమాచారం లేదు. కానీ మావోయిస్టుల వైపు నష్టం జరిగి ఉంటుందని మాత్రం పోలీసులు ఆఫ్ ది రికార్డ్ చెప్తా ఉన్నారు. నిఖత్, సాంబా చెప్పండి, ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు? ఇంకా ఈ కూంబింగ్ ఎన్ని రోజులు చేపట్టే అవకాశం ఉందంటారు? ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అని చెప్పాలి. ఎందుకంటే కర్రగుట్టలు అనేటివి చాలా పెద్ద మొత్తంలో విస్తరించినటువంటి గుట్టలు. 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో రేడియస్ లో ఉన్నటువంటి గుట్టలు ఇవి. 1000 ఎకరాల హెక్టార్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో గుట్టలు శ్రేణులు అంటే పర్వత శ్రేణుల మధ్యలో లోయలు, తర్వాత జలపాతాల మధ్యలో విస్తరించినటువంటి ప్రాంతం. ఇది అంత ఈజీగా హస్తగతమైనటువంటి ఆస్కారం కదా. మావోయిస్టులకు ఇది పెట్టని కోటగా చెప్పొచ్చు, కంచు కోటగా చెప్పొచ్చు. ఎక్కడికైనా సరే క్షణాల్లో తప్పించుకునేటువంటి వ్యవస్థలను మావోయిస్టులు అక్కడ రూపొందించుకుని ఉన్నారు. ఆ గుట్టలకు సంబంధించినటువంటి అడుగడుగు అక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి దళాలకు తెలుసు. కానీ పోలీసులు మాత్రం అంత సాహసంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎక్కడ మందు పాత్రలు ఐఈడీ బ్లాస్ట్ చేయడానికి ఆస్కారం ఉండటంతో పాటు అత్యంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ కర్రగుట్టల్లో. ఇప్పుడు ఎండాకాలం కావడంతో, వేసవి కాలం కావడంతో కొంత ఆకురాలేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్లియర్ విజన్ ఉంటుంది. కానీ సాధారణమైనటువంటి వర్షాకాలం కావచ్చు, చలికాలంలో కావచ్చు, కాకుల దూరని కారడవి అనేది ఏదైతే చెప్తారో అంత దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఇది. ఇక్కడ ఆపరేషన్ అనేది అంత సులభమైనటువంటి పని కాదు. ముందు ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు. ఇది 2-3 రోజుల్లో జరుగుతుందా, వారం రోజులు పడుతుందా అనేది భద్రతా బలగాల యొక్క ఆ మూవ్మెంట్ ని బట్టి ఉంటుంది. ముందు ఒక సెర్చ్ చేసి అసలు మావోయిస్టుల యొక్క ఉనికి ఎట్లా ఉందనేటువంటి అంశాన్ని ట్రేస్ చేయడానికి కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటిది కూడా పోలీసు బలగాలు చెప్తున్నాయి. ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దీని ఆపరేషన్ ని కంప్లీట్ గా మావోయిస్టులను నిర్మూలించే వరకు కొనసాగిస్తారా, లేకపోతే మావోయిస్టు సైన్యం యొక్క బలాన్ని అంచనా వేయడానికి చేపట్టారనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా రెండు వైపుల నుంచి ఏకకాలంలో దాడులు కొనసాగించడం బట్టి చూస్తే మాత్రం మావోయిస్టులను కార్నర్ చేసి ఆ పైనుంచి దాడులు చేసేటువంటి పక్క ప్రణాళిక మాత్రం అమలు చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సంబా.